హలో అండి, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగైనా పబ్బమైనా ఫస్ట్ పొయ్యెక్కేది పాలు టీయే కదండి. సో సంక్రాంతి రోజు కూడా నేను పనులన్నీ చేసేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చేసి పాలు టీ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత ప్రసాదాల కోసం వచ్చేసి వంకాయ కూర అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే తెల్లన్నం కూడా చేసుకుంటున్నానండి. మేము పండగలకి మెయిన్గా చిత్రాన్నం, వంకాయ కూర, తెల్లన్నం, భక్షాలు అయితే ప్రసాదంగా పెడతాము. ఇంక ఇక్కడైతే అన్నం అయిపోయింది, అలాగే కర్రీ కూడా అయిపోతుందండి. ఇంక ఇక్కడ భక్షాల కోసం పచ్చెనగపప్పు అంటారు కదండి, శనగబాళ్ళు ఇలా కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ అయితే వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. పప్పు మనం అలా వేసినప్పుడు ఒక ఎంటీ కప్పు అందులో వేస్తే పప్పు అనేది పొంగకుండా ఉంటుందండి. ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంక ఇక్కడ నేను పిండి కూడా కలిపేసుకున్నాను. ఈలోపు అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇంకా అన్నాన్ని కూడా చిత్రాన్నం కోసం చల్లారి పెట్టేసుకున్న తర్వాత భక్షాల కోసం ఇలా నేనైతే బెల్లాన్ని అయితే పొడిగా దంచుకుంటూ ఉన్నాను అనమాట. 1 కప్పు బెల్లకి 1 కప్పు బెల్లం అయితే మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. నాకు ఈ భక్షాలు, రొట్టెలు ఈ విషయంలో నేను అంత పర్ఫెక్ట్ కాదనమాట. నాకు అవి సరిగా రావు. అయినా ఖచ్చితంగా ట్రై చేస్తానండి. పిల్లలు ఉన్నారు కదా, తింటారు అన్న ఉద్దేశంతో ఇలా పసనగబాలని పలుకు మీద ఉడికించుకున్న తర్వాత బెల్లం వేసుకొని బెల్లం కూడా మొత్తం కరిగిపోయేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ బ్యాల్ అనేవి ఉడికే గ్యాప్ లో నేనైతే చిత్రాన్నం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. కొద్దిగా ఎర్లీ మార్నింగ్ లేయడం వల్ల నాకు పనులన్నీ టకటక అయిపోయాయి అనమాట. స్పెషల్ గా సంక్రాంతి కోసం మీరు ఏవేం వంటకాలు చేసుకుంటారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మా సంక్రాంతి అయితే చాలా సింపుల్ గా ఇలా జరిగిపోయిందండి. ఇంకా చిత్రాన్నం అయితే ప్రిపేర్ చేసేసాను. బ్యాల్ కూడా కరెక్ట్ గా ఉడికిపోయాయి అనమాట. ఇంక ఇలాగైతే పూర్ణం పట్టేసుకుంటూ ఉన్నానండి. పూర్ణం పట్టుకున్న తర్వాత మా అత్తమ్మ అయితే పెద్ద పెద్ద భక్షాలు చేస్తారండి. మొత్తం పెనవంత భక్షాలు చేస్తారు. నాకైతే అంత పెద్ద భక్షాలు రావు. నేను ముద్ద భక్షాలలాగా ఇలా చిన్నగా కొట్టేసుకుంటూ ఉంటానన్నమాట. మామూలుగా మాకు కర్నూలులో భక్షాల పేపర్ అని దొరుకుతుందండి. దాని మీద పెట్టి చేస్తే భక్షాలు అనేవి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. కానీ నాకు ఇక్కడ భక్షాల పేపర్ దొరకలేదు. నేను అందుకే ఇలాగా ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేసి ట్రై చేశాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయండి. ఫస్ట్ కాల్చిన భక్షం మాత్రం హడావిడిలో ఇలా మాడిపోయింది అనమాట. ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసాను. ప్రసాదాలన్నీ కుక్ చేసుకున్న తర్వాత పూజ చేస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పటాలన్నీ ఇలా పూజించేసుకొని ప్రసాదాలు కూడా పెట్టేశాను. మేమైతే సంక్రాంతికి ఎలాంటి స్పెషల్ వంటకాలు కానీ ఇలా ఏం చేసుకోమండి. మామూలు పండగప్పుడు ఎలాగా ప్రసాదాలు చేసుకుంటామో అలాగే ప్రసాదాలు చేసుకుంటాము. వారాలలో పూజ చేసుకున్నట్టే పూజ కూడా చేసుకుంటాం అనమాట. ఇంకా మొత్తానికి ఇక్కడైతే ప్రశాంతంగా నా పూజ కూడా అయిపోయిందండి. మొత్తానికి దీపాలు ముట్టించేసి అగరబత్తులు కూడా ముట్టించేస్తూ ఉన్నాను. మామూలుగా ఈ సంక్రాంతి పండుగ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు కదండి. మేమైతే ఇలా చేసుకుంటాం అనమాట. మాకు ఇంటి దేవుడు మద్దులేటి స్వామి అలాగే సుంకులమ్మ ఉన్నారు కాబట్టి నేనైతే ఇక్కడ 2 టెంకాయలు అయితే కొడుతూ ఉన్నానండి. పొద్దున్నే ప్రశాంతంగా పూజ చేసేసుకొని ఇలా హారతి ఇచ్చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీగా కూడా ఉంటుందండి. ఈ మధ్య నేనైతే పూజలు అవి చేయడంలో బాగా ఇంప్రూవ్ అయ్యానైతే నాకు అనిపిస్తుంది. మొత్తానికి ఇంట్లో పూజ చేసేసుకొని హారతి ఇచ్చేసి బయట కూడా కడపమానికి ఇలా బొట్లు పెట్టుకొని అగరబత్తులు అయితే ముట్టించేసుకుంటూ ఉన్నానన్నమాట. మేము మామూలుగా ఇంట్లో పూజ చేసిన ప్రతిసారి కడపమానికి అయితే ఇలా అగరబత్తులు పెట్టుకుంటూ ఉంటాము. కడపమానికి అగరబత్తులు పెట్టిన తర్వాత నేనైతే తులసమ్మ కూడా పెట్టుకున్నానండి. మీరందరూ సంక్రాంతి ఎలా చేసుకున్నారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా వ్లాగ్స్.